Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోలో జీడిఎస్ టు ఎంటీఎస్ అవ్వడానికి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎంటీఎస్కు సిలబస్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. అదేవిధంగా జీడిఎస్ టు ఎంటీఎస్ అవ్వాలంటే ఒకప్పుడు వచ్చేసి 3 years సర్వీస్ ఉండాలి. సో దాన్ని వచ్చేసి 2024లో ఏం చేశారంటే జీడిఎస్ టు ఎంటీఎస్ అవ్వాలంటే సర్వీస్ వచ్చేసి 2 years ఉండాలని ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా మన వీడియో చేసేసి మన ఛానల్లో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కానీ మీరు చూడలేకపోతే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో అక్కడ వెళ్ళి మీరు ఫస్ట్ వచ్చేసి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం చూస్తే మాత్రం ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. అదేవిధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మాత్రం చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి జీడిఎస్ టు ఎంటీఎస్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, జీడిఎస్ టు ఎంటీఎస్ అవ్వాలంటే 2 పేపర్స్ అనేది ఉంటుంది. పేపర్ 1 అని ఉంటుంది, పేపర్ 2 అని ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి పేపర్ 1 గురించి చెప్తాను. సో పేపర్ 1 వచ్చేసి ఇది వచ్చేసి కాంపిటేటివ్, అంటే దీని ద్వారానే మనకు మెరిట్ లిస్ట్లో అనేది నేమ్ అనేది తీయడం జరుగుతుంది. సో దీనిలో ఎంత మార్క్స్ హై స్కోర్ చేస్తే అంత మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఇది వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రెండ్, అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లెక్క క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ పేపర్ వచ్చేసి పేపర్ ఏ ఉంటుంది, పేపర్ బి అని ఉంటుంది. సో ఈ 100 మార్క్స్ పేపర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 2 పేపర్స్ కూడా ఎట్ ఏ టైం అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 పేపర్స్ వచ్చేసి 1 hour వాళ్ళు టైం ఇవ్వడం అనేది మీకు జరుగుతుంది. అంటే 60 minutesలో ఈ పేపర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పేపర్ 1 వచ్చేసి కాంపిటేటివ్, అంటే మీరు ఈ ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేస్తే అంత మీకు మంచిది అన్నట్టు. సో దాని ప్రకారం మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఇంకా ఇది వచ్చేసి ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఎంసీక్యూ, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో ఉండడం జరుగుతుంది. అంటే మనం చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేపర్కి వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది పేపర్. ఈ పేపర్ వచ్చేసి పార్ట్ ఏ అని ఉంటుంది, పార్ట్ బి అని ఉంటుంది, సపరేట్ ఉంటుంది. ఎట్ ఏ టైం పెడతారు పేపర్ వచ్చేసి. దీనికి వచ్చేసి 1 hour ఉంటుంది. సో ఇది అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో పేపర్ ఉంటుందని చెప్పాను కదా, సో దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా వచ్చేసి ఫ్రెండ్స్ 4 పేపర్స్ అనేది ఉంటుంది. సో ఈ 4 పేపర్స్లో ఎంటీఎస్కి వచ్చేసి పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తారు, పేపర్ 3 అనేది కండక్ట్ చేస్తారు. 2, 4 వచ్చేసి మేల్ గార్డ్ కానీ, పోస్ట్ మ్యాన్ కానీ, పిఏ కానీ, ఎస్ఏకి వాళ్ళకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకో పేపర్ వచ్చేసి ఇప్పుడు పేపర్ 3 గురించి తెలుసుకుందాం. సో పేపర్ 3 వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ 3 వచ్చేసి జస్ట్ క్వాలిఫై అవ్వాలి ఫ్రెండ్స్. జస్ట్ మనం క్వాలిఫై అవ్వాలి. దీంట్లో క్వాలిఫై అయితేనే మనకు ఫస్ట్ పేపర్లో మెరిట్ లిస్ట్ అనేది మన నేమ్ అనేది తీయడం జరుగుతుంది. సో మీరు అందులో ఎంత హై స్కోర్ తెచ్చుకున్నా కానీ ఇది క్వాలిఫై అవ్వకపోతే మాత్రం మీ నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో రాదు. ఒకవేళ అది ఫెయిల్ అయ్యి ఇది క్వాలిఫై అయిపోయినా వేస్ట్ ఫ్రెండ్స్. సో అందులో మంచి పేపర్ 1లో మంచి స్కోర్ తెచ్చుకొని దీన్ని క్వాలిఫై అయితేనే మనకు అనేది మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా ఎంసీక్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎంసీక్యూస్ ఉంటాయి. అదేవిధంగా సబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కొన్ని, అంటే సగం అదే ఎంసీక్యూస్ ఉంటాయి, సగం వచ్చేసి సబ్జెక్టివ్ వైగా ఉంటుంది. దీనికి వచ్చేసి 50 మార్క్స్ ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసి 50 మార్క్స్ పేపర్ 1 ఉంటుంది. దీనికి వచ్చేసి 1 hour, దీనికి కూడా 1 hour అనేది టైమింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పేపర్ 3 వచ్చేసి జస్ట్ క్వాలిఫై అవ్వాలి. దీనిలో హాఫ్ ఆఫ్ ద పేపర్ వచ్చేసి ఎంసీక్యూస్ ఉంటాయి, హాఫ్ ఆఫ్ ద పేపర్ వచ్చేసి సబ్జెక్టివ్ ఉంటుంది. ఇంకా వచ్చేసి దీనికి వచ్చేసి 50 మార్క్స్. సో 50 మార్క్స్ 1 hourలో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏముంటుందంటే లోకల్ లాంగ్వేజ్, అంటే మనం మీరు ఏ స్టేట్లో చేస్తుంటారో వాళ్ళు ఇచ్చిన ఇంగ్లీష్లో ఇస్తారు. సో ఇంగ్లీష్ని ఏం చేయాలంటే మీరు వర్క్ చేస్తున్న లోకల్ లాంగ్వేజ్లో అనేది సబ్జెక్టు టైప్లో రాయాల్సి ఉంటుంది. సో అది కూడా నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్.
సో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 3 అని ఉంటుంది. సో పేపర్ 1 అనేది కాంపిటేటివ్గా ఉంటుంది, పేపర్ 3 అనేది జస్ట్ మనం క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1 అనేది 100 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 3 అనేది 50 మార్క్స్కి ఉంటుంది. సో ఇది మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఈచ్ పేపర్ వచ్చేసి 1 అవర్ టైం అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చేసి. సో మీకు ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నేను ఫస్ట్ ఏం చెప్పానంటే పేపర్ 1 అని ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు పేపర్ 1 వచ్చేసి. సో ఈ పేపర్ 1లో ఇది వచ్చేసి ఇక్కడ పైన చూసుకోవచ్చు, బేసిక్ పోస్టల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. 60 minutes డ్యూరేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద MTS. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు అపియర్ అయిపోయింది అనుకుంటాను. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 అని ఉంటుంది. సో మెటీరియల్ వచ్చేసి మీకు బయట కూడా దొరుకుతుంది. సో ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ గైడ్ 1 పార్ట్ 1 ఉంటుంది. సో అందులో ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు, మీరు చూసుకోవచ్చు అక్కడ. అదేవిధంగా దీంట్లో నుంచి వచ్చేసి 27 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవచ్చు, 27 క్వశ్చన్స్. సో ఇక్కడ ఉన్న కొన్ని పాయింట్స్ ఆ సబ్ టాపిక్స్ అనేది మనం చదువుకుంటే ఇందులో నుంచి వస్తుంది 23 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 అని ఉంటుంది. సో దీని నుంచి వచ్చేసి మనకు డెఫినేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ డెఫినేషన్కి వచ్చేసి 7 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫస్ట్ వచ్చేసి 23 క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 నుంచి 7 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్స్ వచ్చేసి 2 మార్క్స్. సో 30 క్వశ్చన్స్ అంటే ఇక్కడ వచ్చేసి 60 మార్క్స్ అనేది అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పార్ట్ ఏ ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్పానంటే పేపర్ 1 అనేది 2 పేపర్లో ఉంటుందని చెప్పాను కదా, పార్ట్ ఏ ఇది మాత్రం. సో ఇప్పుడు వచ్చేసి పార్ట్ బి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి, ఇది వచ్చేసి పార్ట్ బి. పార్ట్ బిలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 10 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి ఇక్కడ 20 మార్క్స్ అనేది అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ ఆర్థమెటిక్ ఉంటుంది. బేసిక్ ఆర్థమెటిక్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 20 మార్క్స్. సో ఇక్కడ వచ్చేసి 40 మార్క్స్ అనేది అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు వచ్చేసి ఇక్కడ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు ఏమేమి టాపిక్స్ నుంచి ఇస్తామనేది గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్థమెటిక్ అంటే జస్ట్ పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో 10th క్లాస్ బేసిక్స్ మీద మాత్రమే ఉంటుంది. సో మీరు ఫస్ట్ వచ్చేసి 60 మార్క్స్ ప్లస్ ఈ 40 మార్క్స్ 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. 1 అవర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి పేపర్ 1 ఫ్రెండ్స్. పేపర్ 1 వచ్చేసి 2 పార్ట్స్లో ఉండడం జరుగుతుంది, పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి పేపర్ 3 చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి పేపర్ 3 వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ గురించి ఉంటుంది. ఇది వచ్చేసి 60 minutes అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి దీంట్లో ఏం క్వశ్చన్స్ టైప్స్ ఎలా ఉంటాయి అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సో MCQs ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఇంగ్లీష్ వర్డ్స్ని లోకల్ లాంగ్వేజ్లో కింద ఆప్షన్స్ ఉంటాయి, అందులో మనం కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేట్లో వర్క్ చేస్తున్నారో ఆ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్లో అనేది పేపర్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. సో 15 మార్క్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్. సో మీరు ఏ స్టేట్లో వర్క్ చేస్తున్నారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి. అది వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. సో దీనికి వచ్చేసి 15 మార్క్స్. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లెటర్ రైటింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇన్ 50 to 40 వర్డ్స్. సో మీకు వాళ్ళు కొన్ని ఎవరికి లెటర్స్ ఎలా అని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లెటర్స్ని మీరు ఏ స్టేట్లో వర్క్ చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్లో రాస్తే 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఎంతలో అంటే 40 to 50 వర్డ్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ లేదా ఎస్ఐ రైటింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. సో మీరు వర్క్ చేస్తున్న లోకల్ లాంగ్వేజ్లో పారాగ్రాఫ్ లేదా ఎస్ఐ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. సో వాళ్ళు క్వశ్చన్స్ అనేది కూడా వాళ్ళే ఇస్తారు. సో దానిలో 10 మార్క్స్. సో ఇప్పుడు ఆల్రెడీ 15, 30 ప్లస్ 10, 20 అంటే ఇక్కడ 50 మార్క్స్ అనేది అవ్వడం జరిగింది. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పేపర్ 3 వచ్చేసి 50 మార్క్స్ ఉంటుందని. సో 50 అవర్స్. సో ఇది వచ్చేసి జస్ట్ మనం క్వాలిఫై అవ్వాలి ఫ్రెండ్స్. మనం క్వాలిఫై అయిపోతేనే మనకు పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా దాని నుంచి మనకు మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఒకవేళ ఈ పేపర్ కానీ మనం క్వాలిఫై అవ్వలేకపోతే మాత్రం మనకు పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో 2 పేపర్ చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 వచ్చేసి కాంపిటేటివ్కు మెరిట్ లిస్ట్ తీయడానికి పనికి వస్తుంది. ఈ పేపర్ వచ్చేసి క్వాలిఫై అయితేనే ఆ పేపర్లో వచ్చేసి మనం మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ సిలబస్ గురించి. మీకు ఇంకా ఈ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అక్కడ వచ్చేసి. సో దాని ద్వారా మీరు చూసుకోవచ్చు సిలబస్ వచ్చేసి. లేదా మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఈ పీడిఎఫ్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. లేదంటే మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ GDS టు MTSకి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి GDS కానీ పోస్ట్ ఆఫీస్ గురించి అప్డేట్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే బ్రో ఈ GDS న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో బ్రో ఈ మంత్ ఎండింగ్ లోపు మ్యాక్సిమం అయితే దాని గురించి ఏదో ఒక అప్డేట్ అయితే మ్యాక్సిమం రిలీజ్ చేస్తారు. సో పోస్ట్ ఆఫీస్లో ప్రజెంట్ అయితే ఎలాంటి వర్క్ అనేది పెండింగ్ లేదు. జస్ట్ రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన వేకెన్సీస్ వచ్చేసి సర్కిల్ వైజ్గా రిపోర్ట్ పంపిస్తే మాత్రం న్యూ నోటిఫికేషన్ అనేది తొందరనే రానుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని. సో ఇలాంటి GDS అని పోస్ట్ ఆఫీస్ గురించి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.